నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు చూసుకుంటే అటు బిగ్ బాస్ కావచ్చు, లేదా గౌతమి చౌదరి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ధర్మ మహేష్ కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి ఒక చాలా పెద్ద ఇష్యూ అయితే నడుస్తూ వస్తుంది. ఓ పక్క రీతు చౌదరి బిగ్ బాస్లో ఉండగా గౌతమి చౌదరి కొన్ని సంచలనమైనటువంటి వీడియోస్ బయటపెట్టింది. అది ధర్మ మహేష్ కావచ్చు, అదేవిధంగా రీతు చౌదరి అర్ధరాత్రి పూట ఒక రూమ్లోంచి బయటకు వస్తున్న విజువల్స్, దీనికి సంబంధించి ఒక పెద్ద సంచలనంగా మారింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇవాళ మనం అసలు గౌతమి గారి వెర్షన్ చూసుకుంటే తను అంటే భర్త కోసం పోరాటం చేస్తున్నాడు ఒక రకంగా. అంటే ఏం చెప్పాలి, వాళ్ళిద్దరూ సహజీవనం చేశారని నిన్న తెలిసింది మనకి. సహజీవనం చేశాక ధర్మ మహేష్ అనే అతను ఇంకా నేను అమ్మాయిని చేసుకున్నాను అన్నట్టుగా చెప్పాడు. సరే, ఏది ఏమైనా చేసుకున్నారు, కలిసి ఉన్నారు. ఉన్నాక భార్యతోటి ఏదైనా ఇష్యూ ఉంటే సవ్యంగా తేల్చుకోవాలి. ఆ అమ్మాయిని హెరాస్ చేశారని కదా అమ్మాయి కోర్టుకు ఎక్కింది. అంటే బయటకు వచ్చిందే నన్ను కట్నం కోసం వేధిస్తున్నారని. అది ఫస్ట్ తప్పు. రెండు, ఇంత జరిగాక కూడా ఇప్పటి వరకు యాక్చువల్గా ధర్మ మహేష్ అనే అతను నోరు వెప్పల. ముందు వాళ్ళ నాన్నగారు వచ్చి బయటకు వచ్చి ఈ అమ్మాయి మీద నిందలేశారు. ఈ అమ్మాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది, ఇది అది అని. సో నిజంగా అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తే మీ దగ్గర విషయాలు ఉంటే మీరు సమర్పించవచ్చు, ఒకవేళ కేసు ఫైల్ అయ్యి ఉంటే. రెండోది, ఇప్పుడు ధర్మ మహేష్ అనే అతను బయటకు వచ్చి అతను చాలా మాట్లాడుతున్నాడు కదా. మీరు అన్నట్టుగా అంతకుముందు ఈవిడెవరు గౌతమి అన్న ఆవిడ, వాళ్ళిద్దరూ బయటికి రావడం, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని ఒక ఆరోపణలు చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అమ్మాయి బెడ్రూమ్లో సీసీ కెమెరా పెట్టడం ఏంటి అనేది ఇతని ఆరోపణ. అది అంటే అమ్మాయి విసిగిపోయి ఆ పని చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు భర్త అనేవాడు తను మోసం చేస్తుంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? ఈ మధ్యకాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. వేరే అమ్మాయితో ఉంటే అక్కడికి వెళ్ళి ఇద్దరిని కొట్టడం, తర్వాత చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి వాడిని అంటే ఆ భర్తని కొట్టడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. సహజం అది. ఇప్పుడు పెళ్ళి అనేది ఇతను కలుపుతుందండి, కలిపాక సవ్యంగా ఉండాలి. ఒకవేళ నచ్చకపోతే సవ్యంగా విడిపోవాలి, అంతేగాని రచ్చకెక్కుతారా? అయితే ఇక్కడ ఈ ఇష్యూలో మాత్రం భార్యాభర్తల మధ్యన సమస్య కన్నా నాకు అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరికీ సంబంధించి గిస్మత్ జైల్ మండి అని చెప్పి వీళ్ళకి సంబంధించి రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా బాగా వర్కౌట్ అవుతుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటుందని చెప్పి చాలామంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు. కొన్ని ఈ బ్రాంచెస్ గురించి కావచ్చు, లేదంటే ఈ యొక్క ఏదైతే ఉందో పూర్తిగా తమకు కావాలని చెప్పి పక్కన మనం చూసుకుంటే గౌతమ్ చౌదరి నాకు సంబంధించిందంటే లేదు, ధర్మ మహేష్ నాదన్నట్టు మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఫ్యామిలీ ఇష్యూసే కాకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఏమైనా తోడయ్యాయి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గొడవలు మొదలయ్యేదే ఆర్థికంగానే. ఫైనాన్షియల్ దగ్గర మొదలయ్యి తర్వాత వాళ్ళ అక్రమ సంబంధాలు అన్నాలో, లేకపోతే వేరే వాళ్ళతోటి వాళ్ళకు ఉండే సంబంధాలు అంటారో అవి బయటకు వస్తాయి. నువ్వు ఇలాంటి వాడివనో, లేకపోతే నువ్వు ఇలాంటి దానివనో. ఇప్పుడు ధర్మ మహేష్ వాళ్ళు అదే కదా చెప్పాడు, ఇంతవరకు ఎవరికీ తెలియదు, నేను అమ్మాయి సహజీవనం చేశాము, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, భయపడింది, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, ఉంచుకోమన్నానుగా నా పిల్ల వినలేదు, ప్రెగ్నెన్సీ తీయించేసుకుందని చెప్పాడు. అంటే మీకు అక్కడే వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన లేదు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సహజీవనం చేయడం తప్పొప్పులు మనం మాట్లాడడం, కానీ సహజీవనం చేసినప్పుడు సహజంగానే ఈ సమస్యలు వస్తాయి. పెళ్ళిలో ఉండే బాండింగ్ అక్కడ ఉండదుగా. ఇష్టమైతే ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే భార్యాభర్తలు అయితే ఇద్దరు అనుకుని లేదు నీకెందుకు నేనున్నాను అంటాడు. అసలు ఈ ఇష్యూనే రాదు కదా. అక్కడ భయం అనేది అక్కడ డామినేట్ చేసింది అమ్మాయిని. నేను అనేది ఏంటంటే అక్కడే వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన కనిపించట్లే మనకి. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ సహజీవనంలో అమ్మాయి భయపడింది, మేబీ ఏజ్ కూడా చాలా తక్కువ కావడం, అంటే రెస్పాన్సిబిలిటీస్కి భయపడతారు కదా. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఒక బాబు ఎవరో ఉన్నట్టున్నారు, ఇవంతా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే గిస్మత్ జైల్ మండి ఏదో ఈ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో దీని దగ్గర వీళ్ళకి ఇప్పుడు గొడవలు మొదలయ్యినట్టున్నాయి. అంటే నేను అనేది ఇక్కడ వ్యాపార లావాదేవీలతో మొదలయ్యి వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకునే వరకు వచ్చారు ఇద్దరు.
తర్వాత మీరు అన్నట్టుగా రీతు చౌదరి అనే ఆవిడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆవిడ మీద చాలా కేసులు ఉన్నాయి. తర్వాత 400 కోట్లు ఏదో లావాదేవీల్లో ఏదో అవకతవకలు ఉన్నట్టుగా, అదేంటో కరెక్ట్గా మనకు తెలియదు. కానీ ఇవాళ ఆవిడ బిగ్ బాస్లో ఉంది. ఇష్యూ ఆవిడతోటి కనెక్ట్ అయ్యి ఉంది. అది ఈ ధర్మ మహేష్కి, రీతు చౌదరికి, ఈ గౌతమి చౌదరి, ఈ ముగ్గురు మధ్య ఈ మొత్తం కేసు నడుస్తుంది. మనం ఏం చెప్తున్నామంటే మీరు ఏమైనా ఉండండి వ్యక్తిగతంగా, ఎందుకు ఇలా సోషల్ మీడియాకి ఎక్కడో ఏదో ఒకటి తేల్చుకుని ఉంటే కలిసి ఉండాలి, లేదు సవ్యంగా విడిపోండి అంటే అన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకుని, అది మనం చెప్తున్నాం. అది ఇక్కడ గౌతమి చౌదరి వచ్చేసి ఏదైతే ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది రౌడీ షీటర్లతో బెదిరిస్తున్నారని చెప్పేసి తను నిజంగా రేపొద్దున ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి తను మీడియాకి ఎక్కినట్టుగా కొంత మనకు వస్తున్న సమాచారం. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగి ఉంటే బెటర్ అంటారు? అంటే అమ్మాయి కొన్ని వీడియోస్ మనం చూసామండి, తనకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి, ఈ బెదిరింపుల వల్ల వచ్చాయి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఈ వరకట్నం కోసం అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అలాంటివి అమ్మాయి చెప్పినవి మనం చెప్తున్నాం. దానివల్ల నాకు ప్రెగ్నెన్సీలో నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను, తర్వాత మా అక్కే నాకు కూడా ఉండబట్టి నేను బతికాను అంటూ తను చెప్పుకొచ్చింది. వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది ఫర్దర్గా అమ్మాయి సైకలాజికల్గా ఇంకా అప్సెట్ అవ్వకుండా, తర్వాత మీరు అన్నట్టు ఎటువంటి ఏమనాలి వేరే రకంగా అమ్మాయి నిర్ణయాలు తీసుకోకుండా తను పెద్దలతో కూర్చుని, అది వీళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఇద్దరు కూర్చుని దీనికి ఒక సెటిల్మెంట్ తీసుకొస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఒక ప్రాణం అనేది చాలా ముఖ్యం కదా. ఇప్పుడు డబ్బు కంటే కూడా ప్రాణం విలువైంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా కొంత కాంప్రమైజ్ అయ్యి వ్యాపారంలో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని తను సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు అతను అంటే ఇష్టం అని చెప్తోంది, కానీ అతనికి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయంటుంది అమ్మాయి. ఇఫ్ షీ కెన్ కాంప్రమైజ్, ఓకే అతనికి ఉంటే ఉండని, నాకు అతను కావాలి అనుకుంటే లెట్ హర్ కంటిన్యూ. అది ఆ అమ్మాయి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. అంటే ఒక భర్త ఉండి ఒక రీతు చౌదరితో కొంత సంబంధాలు ఉన్నాయని మళ్ళీ సేమ్ ధర్మ మహేషే లిఫ్ట్లో వచ్చిన అమ్మాయి రీతు చౌదరి కాదు అది ఇంకొక అమ్మాయి అని చెప్పేసి అనడం కావచ్చు. మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక అమ్మాయి పేరు కూడా బయటికి రావడం కూడా మనం చూస్తూ వస్తాం. అంటే ఇంతమంది అమ్మాయిలతో కనెక్షన్ ఉన్నప్పుడు నేను ఎలా కంటిన్యూ అవ్వాలని చెప్పి గౌతమ్ చౌదరి అడుగుతుంది. దాన్ని మీరేం చెప్తారు? అమ్మాయి అంటుందండి, 2 స్టేట్మెంట్స్ ఆవిడే ఇస్తున్నారు. ఒకటి, నాకు అతను అంటే చాలా ఇష్టం, కానీ అతనికి చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది. నిన్నను ధర్మ మహేష్ ఏమంటున్నాడు, అమ్మాయి 2 ఫోన్లు మెయింటైన్ చేస్తుంది, వేరే ఫోన్లోంచి వేరే వాళ్ళతో చాట్ చేస్తుంది, బయటకు వెళ్తుంది, వస్తుంది అనుకోండి రాత్రి ఇంటికి అని మళ్ళీ అతనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో ఈ అవగాహన లోపం ఏదైతే ఉందో దాన్ని క్లారిఫై చేసుకోవాలి వాళ్ళిద్దరు ఫస్ట్. అంటే నమ్మకం అనేది చాలా అవసరం భార్యాభర్తల మధ్య. ఇక్కడ ఇద్దరిలోనూ అది కనిపించట్లా. నమ్మకం లేనప్పుడు, నమ్మకం అనేదే అసలు పెళ్ళికి పునాది. మరి నమ్మకం లేనప్పుడు మీ ఇద్దరు ముందుకు ఎలా కొనసాగుతారు? అంటే ఓన్లీ డబ్బే ప్రధానం అనుకుంటే కొనసాగాలి. డబ్బు కాదు, మాకు ప్రేమ కావాలి, బాంధవ్యం కావాలి, పెళ్లిలో ఒక విలువ ఉండాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకుని దీనికి ఏదో ఒక పులి స్టాప్ పెట్టాలి. సో ఇప్పుడు ఇద్దరిలోనూ ఉందండి. అంటే ఇప్పుడు అమ్మాయి తప్పు చేసిందని నేను చెప్పట్లేదు, ఒప్పు చేసిందని నేను చెప్పను, నాకు సంబంధం లేదు అది. కాకపోతే ఏంటంటే తన క్లారిటీతో ఆలోచించుకుని, ఓకే నాకు ధర్మ మహేష్ కావాలి, ఇంకా అతను ఎలా ఉన్నా నేను కాంప్రమైజ్ అవుతాను అనుకోవాలి. లేదు నాకు ధర్మ మహేష్ వద్దు, ఈ వ్యాపారం విషయంలో సెటిల్ చేసేస్తే నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అని అనుకోవాలి. సో ఆ అమ్మాయి చేతుల్లోనే ఎక్కువ ఉంది నన్ను అడిగితే. ఎందుకంటే అతను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలాగా కనిపించట్లా మనకి. బికాజ్ ఇప్పుడు నిందించుకునే దశలోనే ఉన్నారు ఇద్దరు. ఈ నిందలు వదిలేసి ఒక సొల్యూషన్కి వస్తే బాగుంటుంది. అది అయితే వాస్తవానికి ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మనకు మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, కూర్చొని డిస్కస్ చేసుకునే కన్నా కోర్టులో ఎట్లా డైవర్స్కి వాళ్ళు అప్లై చేసేసుకున్నారు. సో అది వచ్చేంత వరకు ఆగడం మంచిదంటారా, లేదంటే ఇలాంటి ఏదైతే వస్తున్నటువంటి ఒక చర్చలు కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, డిబేట్లు కావచ్చు, ఈ కొనసాగితే బెటర్ అంటారు? ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్లో ఛానల్స్కి ఏముందండి, వాళ్ళు సరదాగా వేసుకుంటారు అంతే. ఇప్పుడు నష్టపోయేది వాళ్లే కదా. అమ్మాయి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఛానల్స్కి ఎక్కడం వల్ల అమ్మాయికి పరిష్కారం దొరుకుతుందంటే వెల్ అండ్ గుడ్. కాదు కోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు తేలాలి అంటే ఇవన్నీ కాదు పరిష్కారం అనుకుంటే ఇవి వదిలేసి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఆవిడ కొంతకాలం కామ్గా ఉంటే, లేదు అతన్ని కలిసి ఇద్దరు ఒక కామన్ పాయింట్లో కలిసి లాయర్ దగ్గర ఎక్కడో
ఎందుకంటే విడిపోవడానికి ముందు ఎప్పుడూ కూడా వాళ్ళని ఇంకోసారి కలపడానికి ప్రయత్నిస్తుంది కోర్టు ఎప్పుడు కూడా. సో అదేదో క్లారిటీతో మాట్లాడగలరు, ముందు ఆవేశంతో మాట్లాడుకుంటే ఏ పనులు అవ్వవు. అంటే ఇక్కడ గౌతమి చౌదరి చెప్తుంది ఏంటి అంటే పెద్దల సమక్షంలో పరిష్కారం అంటే ఓకే ప్రాబ్లం లేదు, కానీ రౌడీ షీటర్లు వీళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరిస్తున్నారని చెప్పేసి అంటుంది. సో నిజంగా పెద్ద మనుషుల మధ్యన జరగడం కాకుండా ఇలాంటి ఏదైనా జరిగితే రేపొద్దున గౌతమి చౌదరికి ఏదైనా జరిగితే పిల్లవాడి పరిస్థితి ఏందని కూడా కొంత డౌట్ వస్తుంది. సో వాస్తవానికి ఇలాంటివి ఏదైనా చర్చ జరిగి ఇది నలుగురిలో ఉంటే తనకి ఏదైనా అయినప్పుడు ఒకటి గుర్తింపు ఉంటుంది ఇది జరిగిందని. సో ఎలా చూడాలంటారు నిజంగా ఏదైనా రౌడీ షీటర్స్ కానీ వీళ్ళతో ఏదైనా చర్చలు జరిగాయా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు జరిగింది మీరు అన్నట్టు ఆల్రెడీ అందరికీ తెలిసింది. సో దీనికి ఇక్కడ పోలీస్ స్టాప్ పెట్టి లేదంటే ఒక పోలీస్ స్టేషన్లోనే ఒక కూర్చుని ఇరు వర్గాలు ఒక సెటిల్మెంట్కి వస్తే బెటర్. అప్పుడు ఎవరిని బెదిరించడానికి ఉండదుగా. ఆ రకంగా ఆవిడ చేసుకోగలదా, ఆవిడకి అంత కెపాసిటీ ఉందా, ఆవిడకి వెనకాలంత దన్ను ఉందా చూసుకోవాలి. కాబట్టి ఇదర్ లాయర్ ఆర్ పోలీస్ స్టేషన్ ఈ రెండు చోట్లే ఆవిడకి సేఫ్ అనుకుంటే అక్కడ సెటిల్మెంట్ చేసుకుని ఈ కథనాలన్నింటికి ఒక పోలీస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ధర్మ మహేష్ ఎక్కడా లొంగేలాగా లేడు అతను. అలాంటప్పుడు ఆవిడ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఆవిడ సొంతంగా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇంత రచ జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు కొత్తగా రచ చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా అనవసరంగా నిందలేసుకుంటూ వీళ్ళు వాళ్ళ జీవితాల గురించి ఇంకా బయట పెట్టుకోవటం తప్ప కొత్తగా కలిసి వచ్చేది ఏం మనకి కనిపించట్లే అక్కడ. కాబట్టి దీని గురించి ఆవిడ ఆలోచించుకుని ఆవిడ ఒక ఫైనల్ నిర్ణయం ఆవిడే తీసుకుంటే గౌతమి గారే బాగుంటుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈ సమస్యకి అతి తొందరలో పరిష్కారం దక్కాలని, ఆ చిన్న బాబు సంబంధించిన లైఫ్ చాలా బాగుండాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.